హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా రావణ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇచ్చాను, స్పాటిఫైలో చూసి ఫాలో చేయండి. ఇష్టంగా కట్టుకోవాలి అనిపించి ఇంకా రాజ్ అడిగింది కూడా గుర్తుండి తన కోసమే శారీ తీసుకుంది సహస్ర. బట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ప్రాబ్లం. ఇక్కడ తనకి ఎవ్వరూ తెలియక అది క్యాథరిన్కి ఇచ్చి తన హెల్ప్ తీసుకుంది. శారీని షోల్డర్ మీద వేసుకుని అద్దంలో తనని చూసుకుంటూ రాజ్ని మదిలో ఊహించుకున్న సహస్ర కళ్ళలో తెలియని సిగ్గు చేరింది. ఇప్పుడు శారీలో నన్ను చూస్తే ఎలా రిసీవ్ చేసుకుంటావు అని ప్రశ్నించుకున్న మనసులో అంతకు రెండింతల అలజడి రేగింది. మ్యామ్, బ్లౌజ్ చాలా బాగా వచ్చింది, మీరు రెడీ అయితే ఎలా ఉంటారో చూడాలి అంది ఫుల్ ఎక్సైట్మెంట్తో క్యాథరిన్. తనకి సపోర్ట్ చేసినందుకు క్యాథరిన్కి థ్యాంక్స్ చెప్పింది సహస్ర. మ్యామ్, మీరు హ్యాపీగా ఉంటే సార్ హ్యాపీగా ఉంటారు, మీరు ఎలా అయినా తీసుకోండి, ఇది నా స్వార్థం, నేను సార్ కోసమే చేస్తున్నా అని నిజాయితీగా చెప్పిన తనని చిన్న స్మైల్తో చూసింది సహస్ర. డూ యూ వాంట్ ఎనీ హెల్ప్ మ్యామ్ అని అడిగితే నో థ్యాంక్ యూ, నాకు శారీ అలవాటే అని చెప్పడంతో ఈవెంట్ రెస్పాన్సిబిలిటీ తనదే కనుక ఏదైనా నీడ్ ఉంటే ప్లీజ్ కాల్ మీ మ్యామ్ అని చెప్పి వెళ్ళిపోయింది క్యాథరిన్. సిన్హా ఫౌండేషన్ ఫర్ పూర్ అండ్ నీడ్ వెనకబడిన ఆర్థిక వర్గాల కోసం, ఫెయిల్యూర్ స్టూడెంట్స్ కోసం వర్క్ చేస్తోంది. దీని లక్ష్యం ఒక్కటే, డబ్బు లేక చదువు ఆపేసిన వాళ్ళని, చదువుకోలేని వాళ్ళని అడాప్ట్ చేసుకోవడం, ఇంకా ఫెయిల్ అయ్యి ఎందుకు పనికిరామనుకునే స్టూడెంట్కి సపోర్ట్ చేయడం, వాళ్ళకి బెటర్ లైఫ్ ఇవ్వడం. లీగల్గా ఇటువంటి ఒక ఫౌండేషన్ ఉందని కొంతమందికి మాత్రమే తెలుసు. దీని వెనుక ఉన్నది ఎవరు, అసలు ఎలా నడుస్తుంది అనేది మీడియాకి కానీ నార్మల్ పర్సన్కి కానీ తెలియదు. నిజం చెప్పాలంటే రాజ్ తెలియనివ్వలేదు. దానికి రీజన్స్ చాలా ఉన్నాయి. ఫస్ట్, పబ్లిసిటీ అవసరం లేదు అని మీడియాని దూరంగా ఉంచితే, ఇక రెండోది తమ లక్ష్యం మిస్యూజ్ అవ్వకూడదని తీసుకునే జాగ్రత్తలు. దీనిని జయదేవ్ గారు స్టార్ట్ చేశారు. అప్పట్లో మానస గారి మొక్కు కోసమని రాజుని తీసుకుని శ్రీశైలం వెళ్లారు. అందులో భాగంగా కైలాసనాథుణ్ణి దర్శించుకుని ఆ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న ఆలయాలు కూడా తిరుగుతున్నారు. ఒక ఆలయంలో దర్శనం పూర్తి చేసుకుని బయటకు వచ్చేసరికి చెప్పులు కనిపించలేదు. చిన్నవాడు, ఇంకా రఫ్ అండ్ టఫ్ గా ఉండే రాజ్తో ప్రాబ్లం లేదు. బట్ మానస గారి విషయంలో కారు వరకు కూడా ఒట్టి కాళ్ళతో నడిపించడం ఇష్టం లేక గుడి పక్కనే ఉన్న చెప్పుల షాప్కి వెళ్లారు. అదే షాప్లో పనిచేసేవాడు తరంగ్. పొట్టి నిక్కర్, తన సైజుకు మించిన లూజ్ కట్ బనియన్లో ఉన్న తరంగ్ రోబోల పరిగెడుతూ ఓనర్ చేతి కింద బాక్సులు అందిస్తూ తిరిగి వాటిని సర్దుతూ చాలా యాక్టివ్గా వర్క్ చేస్తున్నాడు. అందుకుగాను రోజు మొత్తం మీద వాడికి వచ్చేది 30 రూపాయలు. బేరం జరిగి చెప్పులు అమ్ముడుపోతే వాటి రేటును బట్టి జతకి రూపాయి నుంచి 5 రూపాయల వరకు ఎక్స్ట్రా వస్తాయి. ఆ ఎక్స్ట్రా డబ్బుల కోసమే వాడు అంత ఓపికగా ఉత్సాహంగా పనిచేసేది. అయితే 7 సంవత్సరాలు కూడా లేని వాడి స్పీడ్కి అట్రాక్ట్ అయ్యాడు రాజ్. పైగా వాడి కలర్ ఎర్రగా దుమ్ము పట్టిన దూర జామ పండులా ఉన్నాడు. జయదేవ్ మానస గారికి సైజ్ సరిపోవడంతో ఇక వేరే ఆలోచన లేకుండా చెప్పులు తీసుకున్నారు. అయితే మన బలుపు బాబుకి అప్పటికే ఉన్న బలుపుతో షాప్లో ఉన్న అన్ని బాక్సులు ఓపెన్ చేయించాడు. అన్ని ట్రయల్ వేశాడు. రీజన్ చెప్పకుండా పక్కన పెట్టేస్తున్నాడు. కానీ ఒక్కటి తీసుకోలేదు. అలాగే తిరిగి బాక్స్లో కూడా పెట్టనివ్వడం లేదు. అసలు తీసుకోవాలన్న ఆలోచన కూడా లేదు. అట్రాక్ట్ చేసిన తరంగ్ స్పీడ్తో ఆడుకుంటున్నాడు. అప్పటి నుంచే ఉంది బల్బు బాబుకి ఈ తిక్క. తీసింది తీయించి చూసింది చూస్తూ ఒక్కోటి 10 సార్లు ట్రయల్ చేస్తూ అప్పటికి 2 గంటలు తినేశాడు. అయినా ఏ మాత్రం నీరస పడకుండా మొదట ఉన్న అదే స్పీడ్తో, అదే ఉత్సాహంతో అన్ని తీసి పెడుతూ ఉన్నాడు తరంగ్. చివరికి విసిగిపోయిన ఓనర్ కూడా, మీలాంటి పెద్దోళ్ళకి మా బోటి చిన్న షాపుల్లో దొరకవు సార్, అలా ఊరిలోకి పోయాక పెద్ద షాపులో చూడండి అంటూ అలసిపోయి చేతులు ఎత్తేయడంతో కొడుకు ఒకటంటే అది ఎటువంటి తిక్కైనా సరే రెండింతల ఉత్సాహంతో సపోర్ట్ చేసే మానస గారు. వాడికి దొరకకపోతే నాకు కూడా వద్దు అని చెప్పులు విప్పేశారు. 3 జతలు అమ్ముడుపోతే 3 రెళ్ళు 6 రూపాయల కమిషన్ కోసం ఆశపడ్డ తరంగ్ మొహం వెలవెలపోయింది అది వింటూనే. తరంగ్ మీద ఇంట్రెస్ట్తో ఆడుకుంటున్న కొడుకు తిక్క అప్పటికి గమనించిన జయదేవ్ గారు, ఏం కావాలరా నీకు, ఏదో ఒకటి తీసుకోకుండా ఎందుకు ఇంత టైం వేస్ట్ చేస్తున్నావు అని సీరియస్ అయ్యారు. నాకు కావాల్సింది తీసుకోగలిగే క్యాపబిలిటీ మీకుందా డాడీ
అని ముక్కుసూటిగా ప్రశ్నించాడు రాజ్. నీకు ఏది కావాలన్నా డాడీ తీసుకుంటారు. చెప్పు, నీకేం కావాలి అని అనునయిస్తూ సపోర్ట్ చేశారు మానస. మీకు ఏది కావాలన్నా నేను చూపిస్తాను సారు, మళ్ళీ అన్నీ ఓసారి చూస్తారా అంటూ ఉత్సాహంగా ముందుకు వచ్చాడు తరణ్. మాసిపోయిన బట్టలతో ఉన్న వాడిని దగ్గరికి తీసుకుని మురికి పెట్టిన తలలో వేళ్లు పెట్టి ఆడిన రాజ్ వాడి వంటి మీద బనియన్ పీకి పాడేసి తన వంటి మీద పట్టు పైజమా వాడికి తగిలించి తండ్రిని చూశాడు. సగం సగం అర్థమైన జయదేవ్ మానస గారి ముఖాలలో క్వశ్చన్స్. ఏమీ అర్థం కాని షాప్ ఓనర్ ఇంకా తరణ్ మొహంలో భయం, కంగారు. నాకు ఆడుకోవడానికి వీడు కావాలి, తీసుకోండి అని తెగేసి చెప్పిన కొడుకు తిక్కకి జయదేవ్ గారు మానస గారిని చూస్తే నవ్వుతూ తరణ్ పక్కన నిలబడ్డారు ఆవిడ. అమ్మ కొడుకులిద్దరిని దాటి చేసేది లేక అప్పటికప్పుడు డ్రైవర్కి చెక్కిచ్చి తెప్పించిన 10 లక్షల డబ్బు ఆ షాప్ ఓనర్ చేతిలో పెట్టి వెనక ముందు ఎవ్వరూ లేని తరణ్ని కొడుకు కోసం కొనేశారు జయదేవ్ గారు. ఆ రోజుతో షాప్ ఓనర్ పంట పండింది. తరణ్ జీవితం మారిపోయింది. ఆ రోజు సారు అని పిలిచిన తరణ్ ఇప్పటికీ అదే కంటిన్యూ చేస్తున్నాడు. అనాథగా మిగిలి ఆకలి కోసం అడుక్కోకుండా తెలిసిన చిన్న చిన్న పనులు చేసి పొట్ట నింపుకుంటున్న వాడి స్పీడ్కి, వాడిని కావాలి అని అడిగిన కొడుకు ఇష్టానికి మానస గారే తరంగ్ అని పేరు పెట్టారు. చివరికి తరంగ్ నచ్చి ఇష్టంగా ఇచ్చిన జత చెప్పులు కాలికి తగిలించుకొని తన పైజమాలో నిలువున మునిగిపోయిన తరంగ్తో బనియన్ మీద వెళ్తున్న కొడుకుని ఆకలి మంటతో కొరకొర చూస్తున్నారు జయదేవ్. అప్పటికే కొడుకు క్రేజీ థాట్స్ కి అలవాటు పడిపోయి ఉన్న జయదేవ్ గారికి ప్రతిసారి ఒక కొత్త వేరియేషన్తో డిఫరెంట్ యాంగిల్స్ లో చుక్కలు చూపిస్తూనే ఉన్నాడు రాజ్. తెల్లవారుజామున 4 దర్శనానికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు తిరిగి వెళ్తున్న సమయం మధ్యాహ్నం 3:30. మానస గారి భక్తి పుణ్యమాని ఉదయమే పరగడుపున వచ్చారు. అడవుల అంచున ఉన్న ఆ ప్రదేశంలో తినడానికి ఏమీ దొరకవు. అంతకు మించి రాజ్ పెట్టిన కండిషన్స్, ఇంకా టెన్షన్. షాపు వాడితో మాట్లాడి వాడిని నొప్పించి డ్రైవర్ని మళ్లీ శ్రీశైలంలో ఉన్న బ్యాంకుకు పంపి డబ్బులు తెప్పించడానికే దగ్గరగా 4 గంటలు పట్టింది. పైగా ఆ రోజుల్లో 10 లక్షలు పెద్ద అమౌంట్ కావడంతో ఈ మధ్యలో కొన్ని ఫార్మాలిటీస్, ఇంకా కొన్ని చికాకులు. పాపం అన్నిటితో అలసిపోయారు జయదేవ్ గారు. ఇంత జరుగుతూ ఉన్నా ఏ మాత్రం డైవర్ట్ అవ్వకుండా, తండ్రి కష్టానికి కొంచెం కూడా ఫీల్ అవ్వకుండా తరంగ్తో ముచ్చట్లు పెట్టుకున్నాడు మన యంగ్ బల్పు బాబు. మీకన్నా పెద్ద మనసుంది వాడికి అని వెళ్తున్న కొడుకుని మురిపెంగా మెచ్చుకుంటున్న మానస గారి మీద కొడుకు పెట్టి వెళ్ళిన ఆకలి మంటంతా వెళ్ళగక్కుతూ, ఈ భూమి మీద నీ కొడుకున్నంత తిక్క ఇంకెవ్వరికి లేదు. అరే తిని వద్దన్నా అన్నా వినకుండా సాధించి నా ప్రాణం తీశాడు. వాడికి నువ్వు వంత పాటం. ఏంటి మనసా ఇదంతా అని ఫైర్ అవుతూ ఉంటే, ఏంటండి మీరు మీ కోపం, తింటే బద్దకించి స్పీడ్గా పనిచేయడని వాడు అలా ఆలోచించాడు. వాడి తెలివికి మెచ్చుకోకుండా ఎందుకిలా ఊరికి కోపం తెచ్చుకుంటున్నారు? మీకన్నా గొప్పగా ఆలోచిస్తున్నాడని వాడి మీద కుళ్ళుకోకండి. ఈ వయసులోనే బీపీ వస్తే బాగోదు. పదండి, ఇప్పుడు వెళ్తున్నాగా, మీకు కావలసినంత కడుపు నిండా తినండి అని చీవట్లు పెట్టి వెళ్ళిపోయారు మానస. ఈ అమ్మ కొడుకులిద్దరితో నా చావుకొచ్చింది అని చిర్రుబురులాడుతూనే ఆకలి నీరసంతో జయదేవ్ గారు వాళ్ళని అనుసరించారు. అలాగే తరంతో కొడుకు వేసిన అంకురార్పణకు అక్కడే ఆ క్షణమే ఆయన ఆలోచనలో శ్రీకారం చుట్టారు జయదేవ్. దాని ప్రతిరూపమే సిన్హా ఫౌండేషన్ ఫర్ పూర్ అండ్ నీడ్. అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీతో టైఅప్ అయ్యి ఈ ట్రస్ట్ నడుస్తోంది. రాజ్ బాధ్యతలు తీసుకున్నాక దీని స్వరూపమే మారిపోయింది. ఎడ్యుకేషన్లో మాత్రమే ఆగకుండా బాధ్యత తీసుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్క బిజినెస్ పర్సన్ను, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీస్ని ఈ ఫౌండేషన్లోకి ఇన్వైట్ చేశాడు రాజ్. ఇండియాలో మాత్రమే కాకుండా విదేశాల్లో కూడా దీనికి స్ప్రెడ్ చేశాడు రాజ్. ఐటీ సెక్టర్, ఫార్మా సెక్టర్, అగ్రికల్చర్, ఇంకా సర్వీసెస్ సెక్టర్ ప్రతి రంగంలో ఉన్న అవకాశాలను తన ఫౌండేషన్ తరపున అర్హత ఉన్న స్టూడెంట్స్కి అందేలా చేస్తున్నాడు రాజ్. ఒక నార్మల్ డిగ్రీ స్టూడెంట్ అయిన క్యాథరిన్ ఈ విధంగా అవకాశాన్ని అందిపుచ్చుకొని హార్డ్ వర్క్తో రాజ్ పర్సనల్ సెక్రటరీగా యుఎస్లో సెటిల్ అయింది. అలా స్వచ్ఛందంగా వచ్చిన స్పాన్సర్స్లో వన్ ఆఫ్ ద పర్సన్ జెసికా ఫాదర్. జేకే ఫార్మాస్యూటికల్ కంపెనీ నుంచి ఫార్మా అండ్ మెడిసిన్ సైడ్ స్టూడెంట్స్కి కావాల్సిన సపోర్ట్ అందించేవారు. ఆయన మరణం అనంతరం జెసికా ఆ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంది.
తన ఫార్మాసిటికల్ కంపెనీ తరపున ఇప్పుడు ఈ పార్టీకి తన భర్త అనీష్తో కలిసి వచ్చింది జెసికా. కంపెనీ ఎంప్లాయీస్, టెక్నికల్ టీంతో పాటు ఈ ఫౌండేషన్లో భాగంగా ఉన్న మరో 5 కంపెనీ హెడ్స్ కూడా ఇప్పుడు ఈ పార్టీలో ఉన్నారు. కంపెనీలో ప్రాబ్లం వచ్చింది అని తెలియగానే ఆల్మోస్ట్ అందరూ రాజ్ని కాంటాక్ట్ అయ్యారు, ఇంక్లూడింగ్ జెసికా. అయితే ఆ ప్రాబ్లం క్రియేట్ చేసింది తన భర్త అనీష్ అని జెసికా ఊహకు కూడా అందని ఒక రహస్యం. అనీష్తో కలిసి కార్ దిగిన జెసికా దంపతులు ఇద్దరిని నవ్వుతూ విష్ చేసిన క్యాథరిన్ సగౌరవంగా వాళ్ళని లోపలికి తీసుకొచ్చింది. రాజ్ మిగతా వాళ్లతో మాట్లాడుతూ ఉన్నాడు. అతన్ని చూడడమే అనీష్ కళ్ళు చిన్నవయ్యాయి. ఆ ఫీలింగ్ ని నవ్వు వెనుక దాచేస్తూ క్యాథరిన్ వెల్కమ్ డ్రింక్ ఆఫర్ చేయడంతో జెసికాతో సహా తీసుకొని థ్యాంక్స్ చెప్పాడు. ఆల్వేస్ అవర్ ప్లెజర్ సార్, థ్యాంక్స్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ అస్ అని ఇద్దరికి చెప్పి రాజ్ని పిలవడానికి వెళ్ళింది క్యాథరిన్. గిల్లితే పారు కారేలా ఉన్న తన రూపాన్ని పండు మిరపరంగు చీరలో అద్దం ముందు నిలబడి చూసుకుంటోంది సహస్ర. తనకి చీర కొత్త కాదు, చీరలో తన రూపం కొత్త కాదు. అయితే రాజ్ ఎలా రిసీవ్ చేసుకుంటాడనేదే చిన్నపాటి కలవరం. చాలా సింపుల్ గా లైట్ వెయిట్ సాఫ్ట్ సిల్క్ కట్ వర్క్ శారీ, అదే ప్యాటర్న్ లో స్కాల్పింగ్ నెక్, పొట్టి బుట్ట చేతులతో బ్లౌజ్, మెడలో రాజ్ వేసిన సేమ్ లాంగ్ పర్ల్ పెండెంట్ చైన్, దానికి మ్యాచ్ అయ్యేలా ఇయర్ రింగ్స్ మాత్రం క్యాథరిన్ కొని గిఫ్ట్ చేసింది. వద్దు అని సహస్ర రిజెక్ట్ చేస్తే పార్టీ అయిపోయాక రిటర్న్ చేయండి మ్యామ్ అని రిక్వెస్ట్ చేయడంతో తన అభిమానానికి కాదనలేకపోయింది సహస్ర. ఒంటి మీదకి కొత్తగా చేరిన కొత్త వస్తువు, ఆ బుజ్జి బుజ్జి ముత్యాలు చేర్చిన బంగారు బుట్టలు మాత్రమే. ఆ మాత్రం దానికే పట్టి పట్టి చూడాలా అని అడిగితే తెలియడం లేదు తనకి. తను ఎప్పటిలాగానే ఉంది. రాజ్ ఇష్టం నుంచి చూస్తూ ఉంటే మాత్రం తనలోని ప్రతి అణువు కొత్తగా కనిపిస్తోంది. ఆ పులకరింతను హ్యాండిల్ చేయడానికే అవస్థలు పడుతోంది సహస్ర. ఎందుకింత టెన్స్ ఫీల్ అవుతున్నావు అని ప్రశ్నించుకున్న మైండ్లో ప్రశ్నే మిగులుతూ ఉంది, కానీ టెన్షన్ తగ్గడం లేదు. నీ కోసం చీర కట్టుకున్నాను అని తెలిస్తే అడ్వాంటేజ్ తీసుకుంటావా? నువ్వు అలా తీసుకోవు. నా గురించి నీకు చెప్పాలి, అలాగే నా ఇష్టం కూడా చెప్పాలి. అది ఈ విధంగానే చెప్పాలి అనుకున్నాను. నా గురించి తెలుసుకున్న తర్వాత కూడా నీ కళ్ళలో అదే ఇష్టం ఉంటే నా కోసం నిన్ను ఒక సహాయం అర్థిస్తాను. అది పూర్తి చేసిన క్షణమే నన్ను నేను నీకు ఇచ్చేస్తాను అని నిర్ణయించుకోగానే పెరుగుతున్న టెన్షన్కి బలంగా బ్రీత్ తీసుకుని చేతితో పెండెంట్ పట్టుకొని మనసులో తల్లిని తలుచుకుంటూ బయటకు వచ్చిన సహస్ర పార్టీలోకి వచ్చింది. క్యాథరిన్ దగ్గరికి వచ్చి జెసికా మేడం వచ్చారని చిన్న గొంతుతో చెప్పడంతో మాట్లాడుతున్న వాళ్ళని ఎక్స్క్యూజ్ అడిగి వాళ్ళ దగ్గరికి స్టార్ట్ అయ్యాడు రాజ్. క్యాథరిన్ వెనకనే ఫాలో చేసిన అనీష్ కళ్ళు రాజ్ మీద నిలిచాయి. అప్పటి అదే బ్యూటిఫుల్ అండ్ కిల్లింగ్ స్మైల్ అతని పెదవుల మీద, అప్పటి మీద రాయల్ లుక్ తో రాజసం ముట్టిపడే అతని స్టైల్, అందానికి మన్మధుడిలా పౌరుషానికి సింహంలా కనిపిస్తున్న రాజ్ని ఐ కార్నర్ గా అబ్జర్వ్ చేస్తున్న అనీష్ లో అసూయ, ద్వేషం తార స్థాయికి చేరాయి. టీవీ స్క్రీన్ మీద కన్నా రియాలిటీలో చాలా డామినేట్ చేస్తున్నావు. పుట్టుకతో వచ్చిన పొగరు, అదే నీ అందం, నీ బలుపు. విషిత పోయిందన్న బాధ కొంచెం కూడా లేదు నీలో. అవునులే, చంపేసిన నీలో ఆ బాధ ఎందుకుంటుంది? లైఫ్ని జాలీగా ఎంజాయ్ చేస్తున్న నీ మీద నాకు చాలా జాలి కలుగుతుంది. అది ఎందుకో నీకు తెలిసేసరికి నువ్వు మెచ్చి వెంట తిప్పుకుంటున్న ఆ సహస్ర నీతో ఉండదు, ఈ నవ్వు కూడా నీ మొహంలో ఉండదు అని మండిపోతున్న అతని గుండెలని వైన్తో చల్లార్చి గ్లాస్ని బలంగా పిడికిట బంధించాడు. అతని అంతరంగంలోని కసికి చేతిలోని గ్లాస్ ఏ క్షణమైనా పగిలిపోతుందా అన్నట్టుగా ఉంది. మధ్యలో డ్రింక్ సర్వ్ చేస్తూ ఉన్న బేరర్ని చిటిక వేసి పిలిచి వైన్ గ్లాస్ తీసుకొని అదే రాయల్ వాక్తో ముందుకు వెళ్తున్న రాజ్ చిరుగాలి పిలిచినట్టు ఆలపనగా తల తిప్పాడు. అప్పుడే ఎంట్రన్స్ నుంచి లోపలికి వస్తోంది సహస్ర. బలుపు బాబుకి ఇష్టమైన రెడ్ కలర్ శారీలో తనని చూడడమే అప్పటి వరకు నవ్వుతున్న రాజ్ కళ్ళలో మెరుపులు మెరిశాయి. చల్లని గాలి గిలిగింతలు పెడుతున్నట్టు శరీరం అంతా తెలియని పరవశం కమ్మేస్తూ ఉంటే కదలకుండా సహస్ర మీదనే స్తంభించిపోయిన అతని కనుపాపల్లో తన రూపం కదలాడుతోంది. ఆ పరవశంలో తేలియాడుతున్న శరీరం పట్టు తప్పి
చేతిలోని వైన్ గ్లాస్ జారిపోతే ఆ సౌండ్ కి అటు చూసిన సహస్ర అడుగులు ఆగిపోయాయి. ఎప్పటిలా ఆశ కోరిక నిండిన అయ్యగారి కళ్ళలో ప్రస్తుతం అంతకు మించిన బలమైన ఫీలింగ్ హంసపాప కాళ్లను లాక్ చేసింది. అంత దూరం నుండే ఆ చూపుల దాటికి తెలియని బెదురుతో పిల్లగాలికి కదలాడుతున్న పమిటి చెంగును పిడికిట బంధించిన సహస్ర నుదుటిన చిరు చెమటలు. ఆ సిచ్యుయేషన్ కి అప్పటికే రాజ్తో కనెక్ట్ అయిన అనీష్ చూపులు సహస్ర మీదకు మళ్ళాయి. నిండు పున్నమిని ఎర్రటి కలువలు చుట్టినట్టు ముగ్ధ మనోహరంగా ఉంది తన రూపం. అంతకు మించి రాజ్ మీద నిలిచిన కళ్ళలో మెరుపు. అది చూస్తున్న అనీష్కి నిలువెల్లా మండిపోతోంది. ఫోటోలో చూసిన దానికన్నా టీవీ స్క్రీన్ మీద చూస్తున్న దానికన్నా 100 రెట్లు వెలుగు నిండిన సహస్రాందాన్ని, ఆహార్యాన్ని చూస్తున్న అనీష్ గుండెలో లావా పొంగుతున్న ఫీలింగ్. మచ్చ వేసుకొని పుట్టావరా, అప్పుడు విషిత, ఇప్పుడు సహస్ర, మధ్యలో ఇంకా ఎంతమందో అందగత్తలందరూ భూమి మీద మరొక మగాడే లేనట్టు నీ వెంట పడుతున్నారు అని లోలోనే కుతకుతలాడిపోతున్నాడు అనీష్. అసిస్టెంట్ ని పిలిచి పగిలిన గ్లాస్ క్లీన్ చేయమని చెప్పి సార్ అంటూ వచ్చిన రాజ్ జబ్బ మీద వేలితో తట్టింది క్యాథరిన్. సెన్స్ తెలుసుకుని సహస్రం మీదనే నిలిపిన అదే స్పార్కింగ్ ఐస్ తో శారీ సెలెక్షన్ నీదా తనదా అని ప్రశ్నిస్తే మ్యామ్ సెలెక్ట్ చేసుకున్నారు సార్ అని క్యాథరిన్ చెప్పగానే అయ్యగారి కళ్ళు విచిత్రంగా ముడుచుకున్నాయి. బాబు కళ్ళలో మారుతున్న ఫీలింగ్స్ కి ఫీడేంటి ఇలా చూస్తున్నాడు అనుకుంటున్న హంస పాప గుండె సడి తారుమారవుతోంది. నెమ్మదిగా తలదించి తనని చూసుకుని వీడి కళ్ళను దాటి ఈ శారీ నా బాడీని కవర్ చేస్తుందా అని అనుకోగానే ఒక్కసారిగా గుండె కడుపులోకి జారిన ఫీలింగ్. చిచి, ఏం ఆలోచిస్తున్నావు అసలు? వారం వాడితో స్నేహం చేసి వాడిలాగే చెత్త చెత్తగా తయారయ్యావు అని మెదడికి గడ్డి పెట్టుకున్న సహస్ర పాపని హాయ్ సహచ అని పిలిచిన టెక్నికల్ హెడ్ గొంతుకి ఉలికిపాటుగా తలెత్తి చూసింది. 4 అడుగుల దూరంలో ఉన్న టెక్నికల్ హెడ్ ని చూసి ఆ వెనుకనే పళ్ళు బిగించిన రాజ్ కోపానికి పైకి చూపించలేని ఇష్టంతో నవ్వుతూ హలో సార్ అని విష్ చేసింది. మెగ్నిఫిషియంట్, మార్వలెస్, రియలీ యు ఆర్ లుకింగ్ మార్వలెస్ అని పాప అట్రాక్టివ్ లుక్ కి మెచ్చుకుంటూ సైడ్ హగ్ ఇవ్వడానికి ముందుకు వచ్చాడు. థ్యాంక్ యూ సార్ అంటూ వెనక్కి బెండైన సహస్ర వినయంగా 2 చేతులు జోడించింది. ఇక్కడ బలుపు బాబుకి టీమ్ హెడ్ అడ్వాన్స్ స్టెప్ తో మండింది. మామూలుగా కాదు, ఇంకా తన పిల్లని తానే ముట్టుకోలేదు, మాట్లాడలేదు, కళ్ళ నిండా చూసుకోనలేదు. అడ్డంగా మధ్యలో దూరిపోయిందే కాకుండా ఇంకా అచ్చు వదిలేసిన తన హంస పాప పేరుని కూలి చేయడం, అంతకు మించి పళ్ళకిచ్చేలా పళ్ళన్ని బయట పెట్టి ఎక్స్ట్రాల్ చేస్తున్న టీమ్ హెడ్ బాల్ హెడ్ మీద లాగి పెట్టి పీకాలనంతా వేగంగా వచ్చాడు. ఆ దూకుడికి అందులోని జలసికి అలర్ట్ అయిన సహస్ర టీమ్ హెడ్ ని తప్పుకొని ముందుకు వచ్చి గాలిలోకి లేచిన రాజ్ చేతిని గాలిలోనే తన 2 చేతులతో గట్టిగా పట్టుకుంది. అదే కోపంతో కళ్ళు చిట్లించాడు రాజ్. అయ్యగారిలోని ఆ కోపానికి చెప్పలేనంత ముచ్చటగా చూస్తూ టీమ్ హెడ్ అని తన కళ్ళతోనే కన్సర్న్ చూపిస్తూ ఇంకా ఏజ్ లో కూడా హెడ్ అని చిన్న గొంతుతో గుర్తు చేస్తూ ఉంటే హెడ్ సైడ్ కి బెండ్ చేసి వెనుకున్న బాల్ హెడ్ టీమ్ హెడ్ మీద కళ్ళతోనే కోపం కుమ్మరిస్తూ ఉంటే ఇట్స్ మై టంగ్ మిస్టేక్, ఇట్స్ నాట్ ట్విస్టింగ్ లైక్ దట్ మ్యాజిక్ వే సచ్ రియల్లీ మ్యాగ్నిఫిషెంట్ మ్యాజిక్, ఎక్స్క్యూజ్ మీ రాజ్ అని స్పెల్లింగ్ మిస్టేక్ కి సారీ చెప్పి వాళ్ళ ప్రైవసీ నుంచి పక్కకు తప్పుకున్నాడు. ఉడికిపోతూ ఉన్న బాబు కోపానికి ఊరట్టు దొరకడంతో అదిమి పెట్టిన పెదవుల వెనక నవ్వును కంట్రోల్ చేస్తూ స్పార్క్లింగ్ కళ్ళతో ఇష్టంగా అడిగింది ఎందుకంత కోపం అని. బాబు కోపం వెనుక కారణం తెలిసినా అతని నోటి నుంచి వినాలని అడిగిన సహస్ర 2 చేతులను పెదవుల దగ్గరికి తెచ్చి నా కోసమే కట్టుకున్నావా అంటూ హంస పాప కళ్ళలో కళ్ళు కలిపి చేతుల మీద పెదవులు నిలిపాడు. అతని కోసమనే సగం నిజాన్ని ఓపెన్ గా చెప్పలేక కనురెప్పలు కిందకు వాల్చేసింది సహస్ర. వాళ్ళిద్దరిని దూరం నుండి చూస్తున్న అనీష్కి షూ లోపల పాదాలు నిప్పుల మీద నిలిపినట్టు కాలిపోతున్నాయి. మరి ఇప్పుడు సహస్ర తన గురించి రాజ్కి చెప్తుందా? రాజ్ నుంచి ఏం అడగబోతోంది? సహస్ర కోరుకున్నది రాజ్ చేస్తాడా? వాళ్ళిద్దరూ ఒక్కటి కానున్నారా? అసలు అనీష్కి రాజ్ పై ఎందుకంత కోపం? యోగేంద్ర మంగళ్ పాండేకు చెప్పిన ప్లాన్ ఏమిటి? ఏం జరగబోతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.